దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని, అట్లీస్ట్ మన 2 కాన్స్టిట్యూన్స్ లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈరోజు ₹1 కోటి తహసీల్దార్ కార్యాలయం, ₹1 కోటి ఎండిఓ కార్యాలయం, ₹1 కోటి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు చాలాసార్లు గుర్తు చేసి పట్టుబట్టి ఎంబడిబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను. మరి కలెక్టర్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి బిల్డింగ్స్ డిజైన్ లో గాని, బిల్డింగ్స్ అలైన్మెంట్ విషయంలో గాని, ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ల లొకేషన్ లో గాని మీరు కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయండి. లోకల్ గా మళ్ళా వేరే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఏది బెటర్ డిజైన్, బెటర్ అలైన్మెంట్ ఉంటే ఆ విధంగా చేసేసేది. ఓకే, కేటాయించిన ₹3 కోట్ల సరిగ్గా వినియోగించే విధంగా మనం చూసుకుందాం. మరి అదేవిధంగా శాంతినగర్ నుంచి చనుపల్లకి మరి ₹20 కోట్లతో డబుల్ రోడ్ కూడా మంజూరు చేయించిన విషయం మీకు మనం చేస్తాం. అదేవిధంగా కోదాడి నుంచి ఖమ్మం ఆ రోడ్డు కూడా జాతీయ రహదారి కింద నేనే మంజూరు చేయించిన ఎంపీగా అని చెప్పే విషయం కూడా నేను మీకు మనం చేస్తాను. అదేవిధంగా కోదాడు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం కోదాడు మున్సిపాలిటీలో ₹20 కోట్ల మినీ ట్యాంక్ బండు, టౌన్ హాలు, ఇతరత్ర కార్యక్రమాలకి మరి పనులు మరి వేగవంతం చేయడానికి సమీక్ష పెట్టడం జరిగింది. ఆ తర్వాత కోదాడు పట్టణంలో మైనారిటీస్ కి అందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ కి మరి సైట్ విజిట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం, ఎండిఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మిత్రులారా, మరి శాసనసభ్యురాలు పద్మావతి గారు ఢిల్లీలో అత్యవసర పనులు ఉండిపోవడం కాబట్టి నిన్న ఇద్దరం కూడా అక్కడనే ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకుని అది పెట్టిన కొన్ని పనులని సరే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఆ పనులని రాష్ట్ర వ్యాప్తంగా అది రీకన్సిడర్ చేయడానికి అవన్నీ శాంక్షన్స్ రీప్రజెంట్ జరిగిందని పునరాలోచన చేయడానికి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చిన్న విషయాల్లో వడ్డీ కొట్లుండాలా, పోవాలన్నా ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడు, వేరే కౌన్సిలర్ వడ్డీ కొట్లు పెట్టినట్టు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు. ఓకే, దానికి మరి మీరు మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా అమలు చేయాలి. మీకు 6 నెలల సమయం ఉంది, మంచిగా పనిచేయడానికి మీకు ఇది ఒక అవకాశం, ఒక సందర్భం అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. కోదాడు మున్సిపాలిటీకి, కోదాడు నియోజకవర్గానికి నేను తప్పనిసరిగా నా వంతు కృషిగా, నా బాధ్యతగా ఎంత మేలు చేయగలిగితే అంత చేస్తానని చెప్పి నేను మీకు సభాముఖంగా హామీ ఇచ్చి నేను మళ్ళా ఒకసారి మీ డ్యూటీ కూడా మీకు గుర్తు చేస్తున్నా. లోకల్ బాడీస్ అంటేనే మీరే పరిపాలన చేసుకోవాలి, మీరే స్ట్రిక్ట్ ఉండాలి, మీరే ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా రోడ్ల వెడల్పు, పార్కింగ్, ఇవన్నీ మున్సిపాలిటీల కిందనే ఇవన్నీ. అది బయట వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ మేము ఓన్లీ ఒక ఓవరాల్ గా మీకు సహాయం చేయడానికి అసలు అడ్మినిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి. ఎలక్టెడ్ బాడీగా మీరు తప్పనిసరిగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ కోదాడు మున్సిపాలిటీకి ముందు కూడా నా సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉంటే చేస్తారని చెప్పి మనం చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.